సైంటిస్టులకే సవాల్ 3000 ఏళ్ల నుంచి మిస్టరీగా శివాలయం. భారతదేశంలోని కొన్ని పురాతన దేవాలయాలు సైంటిస్టులకే సవాలు విసురుతున్నాయి. ఆఖరికి వాటి నిర్మాణం కూడా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. కేరళలోని 3000 ఏళ్ల నాటి దేవాలయం ఇప్పటికీ ఓ అంతుచిక్కని మిస్టరీగా ఉండిపోయింది. ఈ సృష్టిలో అత్యంత పురాతనమైన మతం అంటే హిందూ మతం. ఈ హిందూ మతం కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించి ఉంది. వేరే దేశాల్లో కూడా వేల ఏళ్ల నాటి పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఆ పురాతన దేవాలయాల్లో చాలా వరకు మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. ఆ గుళ్ళ నిర్మాణం దగ్గర నుంచి మొదలుకొని లోపల ఉన్న దేవుడి విగ్రహాల వరకు అంతా మిస్టరీగా అనిపిస్తుంది. ఇక కేరళలోని 3000 ఏళ్ల నాటి పురాతన శివుడి గుడి ఓ పెద్ద మిస్టరీగా మారింది. ఆ మిస్టరీని సైంటిస్టులు సైతం ఛేదించలేకపోతున్నారు. ఇంతకీ ఏంటా మిస్టరీ అంటే, కేరళలోని పుత్తూర్ గ్రామంలో నీర్పుతూర్ మహాదేవ్ గుడి ఉంది. ఈ గుడిని నిర్మించి దాదాపు 3000 ఏళ్ళు అవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇందులో మిస్టరీ ఏంటంటే, గుడిలోని శివలింగం. ఆ శివలింగాన్ని మనుషులు తయారు చేయలేదు. దానంతట అదే స్వయంగా వెలసిందట. ఆ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, ఎప్పుడు ప్రతిష్ఠించారు అన్నది ఎవరికీ తెలీదు. ఈ శివలింగం మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా ఓ మిస్టరీనే. శివలింగం చుట్టూ ఉండే నీరు సంవత్సరంలోని అన్ని రోజులు అలాగే ఉంటాయి. ఎండలు ఎంత భీకరంగా ఉన్నా నీళ్లు మాత్రం ఇంకిపోవు. నీళ్లు ఇలా ఏడాది పొడవునా ఉండటం జియాలజిస్టులనే ఆశ్చర్యపరుస్తుంది. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికీ తెలీదు. ఇక్కడ నీళ్లకు ఆ రోగాలను నయం చేసే గుణం ఉందని భక్తులు నమ్ముతున్నారు. ఆ నీటిలో ఉండే మినరల్స్ కారణంగా రోగాలు ఇట్టే నయం అవుతాయట. సైంటిస్టులకు సవాల్. నీర్పుతూర్ మహాదేవ్ గుడి గురించి తెలుసుకోవడానికి అక్కడి మిస్టరీల గుట్టు విప్పడానికి సైంటిస్టులు చాలా ప్రయాసపడుతున్నారు. గుడిపై చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా గుడిలోని మిస్టరీలు కొలిక్కి రావటం లేదు. సైంటిస్టులే తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి టెక్నాలజీ కూడా వాటి గుట్టు విప్పలేకపోయింది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం సైంటిస్టులు గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఏదో తెలియని శక్తిని ఫీల్ అయ్యారట. మీరు కనుక ఈ మిస్టరీ గుడికి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి విమానంలో
వెళ్ళాలనుకునేవారు కాలికట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడి నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంది. రైలులో వెళ్ళాలనుకుంటే తిరూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి కూడా గుడి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో వెళ్ళాలనుకుంటే పెరింతల్మన్న నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.